గుడ్ మార్నింగ్. ఇవాళ గుత్తొంకాయ ఫ్రై చేస్తున్నాను. గుత్తొంకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూసుకోవాలి ఏదైనా పుచ్చులు ఉన్నాయేమో అని, లేకపోతే వేసుకోవాలి. ఓకేనా? ఇలాగ అన్నీ చేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక యుటెన్సిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయలన్నీ ఆయిల్ వేడయ్యింది కదా, దాంట్లో వేసుకుంటున్నాం. ఇలా పైకి కిందకి చేసుకోవాలి. కూడా చేంజ్ అయ్యింది, బాగా మగ్గాయి. ఇలా చూస్తే మనకి మెత్తగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. వంకాయకి కావాల్సిన మసాలాలు: ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1, ఉల్లిపాయలు ఒక 4, ఒక 3, టేస్ట్కి కావాల్సినంత నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. పసుపు 1 స్పూన్, 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఇలా పక్కకు జరిపి కొంచెం పేస్ట్ ఇలా వేసుకోవాలి. ఫుల్గా ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. బాగా వీటన్నిటికీ ఇది అవ్వాలి, కట్టాలి. ఇది లోపల వెళ్ళాలి. ఎందుకంటే మనం కట్ చేసుకొని వేసుకున్నాం కదా, అది కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి వెళ్ళిపోతాయి ఆ మసాలా అంతా. ఇప్పుడు మూత మూసుకోవాలి. గుత్తొంకాయ ఫ్రై రెడీ. ఇలాగా వంకాయల్లో రాజా రెడీ.